హాయ్ అండి, పిల్లలైన పెద్దలైన ఈజీగా తినే కాలీఫ్లవర్ రైస్ అండి. లంచ్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవరు చిన్న ముక్క తీసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇప్పుడు కూరగాయ ముక్కలు తినాలంటే అసలు ఇష్టపడరు. ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా సన్నగా తరుక్కొని వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి మెత్తగా. చాలా బాగుంటుందండి టేస్టు. నేనైతే డ్యూటీ చేసే వాళ్ళకే, మా హస్బెండ్ వాళ్ళకే కడుతున్నాను. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి నీళ్ళలో వేసి క్యారెట్ కూడా ఒకటి సన్నంగా తరిగి వేసుకొని రాళ్ళు ఉప్పు వేసి ఉడికించుకోవాలి మెత్తగా. పిల్లలు ఇప్పుడు ఏది వండినా సరే మనకి కూరగాయలు ఇష్టపెట్టుకోరు చాలామంది పిల్లలు. ఇలా చేసి చూడండి, అసలు 1-10 సార్లు వాళ్ళే చేయమని అడుగుతారు. ఇది ఒక్కటే కాదు, చాలా రకాలు కూరగాయలు కూడా వేసి రైస్లోని కలిపి పెట్టినట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఆకుకూరలైనా సరే సన్నగా తరిగి ఇలా చేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేసి కూడా రైస్లో వేసి వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టవచ్చు. చాలా బాగుంటుంది. అవి ఉడికించి సైడ్కి తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆ పేస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయలు, పసుపు 1 గంట నానబెట్టి పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసి. ఆ పేస్ట్ అండి. కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్లు వాడిన వల్ల చాలామందికి రోగాలు వస్తున్నాయి, వాడకండి. కొద్దిగా ఇంగ వేసుకున్నాను. కాసేపు ఉడికినవే కానీ ఆ కారం పట్టే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. కొద్దిగా మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకోండి. నేనైతే రైస్ కొద్దిగా వేసి కూరగాయ ముక్కలు చాలా ఎక్కువ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది కరివేపాకు పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే కరివేపాకు ఆకులు వేసినట్టయితే పిల్లలే కానీ పెద్దలే కానీ తీసి సైడ్కి పడేస్తారు. ఇలా మనం పొడి వేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒక నిమ్మకాయ చగభాగం పిండుకుంటే సరిపోతుంది. కరివేపాకు పొడి వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే చూడండి. టేస్ట్ అదిరిపోయింది. సూపర్ లంచ్ అండి. ఓకేనా?